బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదానం చేశారు. గండ్ర జ్యోతి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కేటీఆర్ కు భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని గండ్ర దంపతులు దేవుణ్ణి ప్రార్థించారు. హైదరాబాద్ విశ్వనగరం చేయడంలో కేటీఆర్ కృషి ఎంత ఉందని కొనియాడారు. యువకుల్లో యువకుడిగా, పెద్దల్లో పెద్దవాడిగా, అందరిలో అందరివాడిగా ఉండి ఈ రోజు అందరి ప్రశంసలు పొందుతున్నారని ప్రశంసించారు. ఈ నెల 27న కేటీఆర్ భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తున్నారని గండ్ర దంపతులు తెలిపారు. పరితపించేటువంటి నాయకులు మనుషులు కొంతమందే ఉంటారు. అందులో ఒకరైనటువంటి వారు ఇవాళ మరి మొట్టమొదలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను పరిపాలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి తనయుడు కూడా మరి తండ్రికి తగ్గ తనయుడిగా మరి ఇంకా ఒక స్టెప్ ముందుకు వేస్తూ మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం అనేక ప్రపంచ వేదికల మీద కూడా మాట్లాడి తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ మరి ప్రగతి కోసము ఎన్నో ప్రపంచ కంపెనీలని తెలంగాణకు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. చాలా మంది నాయకులకు కొడుకులు ఉంటారు, కానీ తండ్రి కంటే తండ్రి ఏ రకంగానైతే పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిండో, తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కూడా కేటీఆర్ గారు అదే పద్ధతిలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, అదేవిధంగా కీలకమైనటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ కేటీఆర్ గారు. మరి యువకుల్లో యువకుడిగా, పెద్దల్లో పెద్దవాడిగా, అందరిలో అందరివాడిగా ఉండి ఈరోజు ప్రశంసలు పొందుతూ మన పార్టీలో కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం.